హలో. మృతదేహం బయటపడింది. అది ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న శ్రీకాంత్ అనే స్టూడెంట్ ది అని బిల్డింగ్ ఓనర్ గుర్తించడం జరిగింది. రాధానగర్ లోని కుమార్ అపార్ట్మెంట్స్ లో శ్రీకాంత్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నట్టు సమాచారం పోలీసులకు వచ్చింది. I was right. I lost him. నీకు విషయం తెలుసా? మందు తాగాక ఏదైనా స్వీట్ తింటే ఇంకా కిక్కెక్కుతుందట. ట్రై చేద్దాం. నేను ఎక్కువగా మాట్లాడుతున్నాను కార్తీ, కానీ నాకు అలా అనిపించట్లేదు. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు. ఇంకా చాక్లెట్ తిన్నా కదా, కొంచెం రాజీగా ఉంది, అందుకే ఎక్కువగా మాట్లాడుతున్నా. ఇట్స్ ఓకే సారా, మాట్లాడు. నాకు ఓల్డ్ డేస్లో సారా గుర్తుకొస్తుంది. నీకు మందు బాగా అలవాటు కదా, అందుకే స్టేబుల్గా ఉన్నావు. అవును, నువ్వే అలవాటు చేసావు. వాట్? నేనా? సారా, నువ్వు అలా ఏడుస్తుంటే నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నువ్వు నా పక్కనే ఉంటే ధైర్యంగా, లేనప్పుడు చాలా వీక్గా అయిపోతున్నాను. నేను బాగా ఇష్టపడే వాళ్ళని ఆల్రెడీ కోల్పోయాను. ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ దెమ్. నువ్వు నాతో ఉంటే ఆ పెయిన్ని మర్చిపోతానేమో అని భయంగా ఉంది కార్తీక్. దేని గురించి మాట్లాడుతున్నావు? నేను నా ఫాదర్కి మాటిచ్చాను. ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. ప్లీజ్ కార్తీక్, అర్థం చేసుకో. సారా, ప్లీజ్. ఇప్పుడేమంటావు? మన ఇద్దరి మధ్య ఏమీ లేదు, ఇంకోసారి కలవడం కుదరదంటావు. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయ్యావు కదా, ఇంకెందుకు ఏడుపు? కార్తీక్, పోవే పోవే. సారీ కార్తీక్, సారీ. నా ఇంటెన్షన్ అది కాదు. ఎందుకు విడిపోయామో తెలియదు కానీ చాలా సఫర్ అయింది సారా. సారీ. ఇప్పటికైనా చెప్పు, నన్ను నిజంగానే ప్రేమించావా? అబ్బాయి వాళ్ళు వచ్చేసారు, నువ్వు రెడీగా ఉండు, నేను మళ్ళీ వస్తాను. హాయ్, నా పేరు మనోజ్. ఐ నో యువర్ సారా. నా బయోడేటా మ్యారేజ్ బ్రోకర్ ఇచ్చే ఉంటారు, చూశారు కదా. డోంట్ టేక్ మీ రాంగ్, నీకు సంబంధం ఇష్టమేనా? ఐ మీన్ టు ఆస్క్, నచ్చానా? 1 minute. Yeah. Very important call. ఓకే. Good morning, sir. Actually, I have called you to share something. Okay, sir. Tomorrow morning, మాధవనగర్ స్టేషన్కి వెళ్ళి సిఐ రామ్మూర్తిని కలు. వాడికి నా పేరు చెప్పు. He will arrange your needs. Thank you so much, sir. ఆ సుబ్రహ్మణ్యం, సార్. గాంజా కేసుకు సంబంధించిన లాస్ట్ ఇయర్ రికార్డ్స్ తీసుకురా. సరే సార్. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ?
వెళ్ళు బయటికి. ఏయ్, ఒక్కసారి చెప్తే అర్థం కాదా? వెళ్ళవే బయటికి. కార్తీ, మైండ్ యువర్ వర్డ్స్. యూ జస్ట్ గెట్ అవుట్. సార్ మేడం సిఏ సార్ రికమెండేషన్. అలా అని తను చెప్పిందా? లేదు సార్, సారే చెప్పి పంపించారు. మేడం రీసెర్చ్కి మీరు హెల్ప్ చేయాలంట. బయటకు వెళ్ళాం. చలా లీవ్ దెమ్. అక్కర్లేదు, కూర్చో. నీ హెల్ప్ నాకొద్దు. నేను సిఏ గారితోనే మాట్లాడతాను. హేయ్, ఓవర్ యాక్షన్ చేయకు, కూర్చో. మేడం మీకు ముందే తెలుసా సార్? ఎందుకలా చేస్తున్నావు? వెంటబడి విసిగిస్తున్నావు అని ఫోన్ బ్లాక్ చేస్తే ఇప్పుడు సిఐ రికమెండేషనా? అండ్ దిస్ ఇస్ నాట్ ది రైట్ టైం. నాకు అసలే చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి సారా. నీ కాంప్లికేషన్స్ వల్ల నువ్వు నో చెప్తున్నట్లేదు కార్తీక్. ఇంకేదో కారణం కనిపిస్తుంది. సరే, ఓకే. నీ రిక్వైర్మెంట్ ఏంటో చెప్పు, నేనేం చేయగలనో చెప్తాను. ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వాలంటే మేము ఒక కేసు పైన ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి కొన్ని పారామీటర్స్ ని టచ్ చేస్తూ ప్రాజెక్ట్ ని సబ్మిట్ చేయాలి. అండ్ జాబ్స్ కూడా ప్రాజెక్ట్ ని బేస్ చేసుకునే వస్తాయి. అందుకని నేను కాన్షియస్ గా చూస్ చేసుకున్న పాయింట్ హ్యూమన్ సూసైడ్. 6 years గా జరిగిన సూసైడ్ కేసెస్ ని స్టడీ చేశాక ఈ కొంతమంది మాత్రమే నాకు యూనిక్ గా అనిపించారు. ఎందుకు అంటే వాళ్ళందరూ ఆల్మోస్ట్ సేమ్ ఏజ్. ఒకరికి మరొకరికి సంబంధం లేదు. వాళ్ళ సూసైడ్స్ కూడా డిఫరెంట్ టైంలో, డిఫరెంట్ మంత్ అండ్ ఇయర్స్ లో జరిగాయి. ఎలాంటి సిగ్నేచర్ మీటింగ్ పాయింట్స్ లేవు. అవును, డైలీ లైఫ్లో ఎవరో ఒకరు సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. సూసైడ్లో సిగ్నేచర్ ఏముంటుంది? నేను అలానే అనుకున్నా. బట్ ఇక్కడ నాకు మాత్రమే నోటీస్ అయిన ఒక సిమిలర్ పాయింట్ ఈ అబ్బాయిల సూసైడ్స్ కి మాత్రమే సిగ్నేచర్ ఉంది. అదేంటంటే విక్టిమ్ కి సంబంధించిన ఫ్యామిలీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్ వీలైనంత మందితో మాట్లాడగలిగాను. ఇక్కడ అబ్బాయిలు ప్రేమిస్తున్న అమ్మాయిలను మాత్రం కలవలేకపోయాను. ఇలా ఒక విక్టిమ్తో కాదు, ఆల్మోస్ట్ నేను సెలెక్ట్ చేసిన అబ్బాయిలందరి లైఫ్ లో ప్రేమించబడుతున్న అమ్మాయిలందరూ కనిపించకుండా పోయారు. ఈజ్ ఇట్? ఆ అమ్మాయిలందరూ డిఫరెంట్ కారణాలతో ఇంట్లో గొడవపడి వెళ్ళిపోతున్నారు. See this? అలా అక్క ఎప్పుడు గొడవ పడలేదు. నెక్స్ట్ డే అక్క ఇంట్లో లేదు. అమ్మ నాన్నని అడిగితే ఏదో ఒక కారణం చెప్తున్నారు. కోటీశ్వరునికి ఇచ్చి చేద్దామనుకున్నాను, చెప్పకుండా ఎవరితోనో లేచిపోయింది. మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా మీరు? అలా మోసం చేసి వెళ్ళిపోయిన దానికి మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఎందుకమ్మా? అసలు ఎన్నిసార్లు చెప్పాను నేను ఇక్కడికి రావద్దని? లాస్ట్ ఇయర్ లో నేను నోటీస్ చేసిన కేసెస్ 4 మాత్రమే. ఇక్కడ ఇంకొక సిమిలారిటీ ఉంది. ఆ అమ్మాయిల ఇంట్లోంచి వెళ్ళిన 1 month లోపే ఆ అబ్బాయిలు సూసైడ్ చేసుకుంటున్నారు. కానీ వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోవటానికి ఆ అబ్బాయిలు సూసైడ్ చేసుకోవడానికి ఎటువంటి సంబంధం లేదు. అర్థమైందే కానీ అర్థం కానట్లుంది. ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు. అమ్మాయిలు ఏదో కారణంతో ఇంట్లోంచి వెళ్ళిపోయి తిరిగి రావడం లేదు. అండ్ విదిన్ 1 month లోపే ట్రూ లవ్ గా ఉంటున్న అబ్బాయిలు సూసైడ్ చేసుకుంటున్నారు విత్ డిఫరెంట్ కారణాలతో. ఇలా 6 years గా జరుగుతుంది. సారా, నీ ఫొటోస్, వీడియోస్ ఆల్మోస్ట్ హిప్నటైజ్ చేసింది తెలుసా? కావాలంటే సుబ్రహ్మణ్యన్ అడుగు. సార్ నువ్వు చెప్తున్నది అబద్ధమని చెప్పినా ఒప్పుకునేలా లేడు. స్టాప్ ఇట్ కార్తిక్. లెట్స్ బి సీరియస్ మ్యాన్. నేను ఇంత క్లియర్ గా చెప్పినా నువ్వు వాంటెడ్లీ అలా మాట్లాడుతున్నావు. వాంటెడ్లీనా? వాస్తవమే కదా మాట్లాడుతున్నాను. అమ్మాయిలు కనిపించకుండా పోవడం, అబ్బాయిలు సూసైడ్ చేసుకోవటం, వై? లెస్ దాన్ 1 month లోపే ప్రేమించిన అబ్బాయిల సూసైడ్స్ అవుతున్నాయి. వై ఓన్లీ ఇన్ దిస్ సిటీ? మన ఇండియాలో సెక్యూరిటీ సిస్టమ్ అంత సింపుల్గా లేదు. గ్రో అప్ సారా, డోంట్ యాక్ట్ లైక్ ఎ కిడ్. మీరు చూసే పోలీస్ లోకలే కాదు ప్రజలకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసేది. టైప్స్ ఆఫ్ క్రైమ్ను బట్టి బోల్డ్ అండ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆఖరికి న్యాచురల్ డెత్ అయినా కూడా ఏ బాడీనైనా పోస్ట్మార్టం చేయకుండా అప్పచెప్పరు. వాళ్ళు చూడండి, నువ్వు కొత్తగా ఏం చూస్తున్నావు? దిస్ ఇస్ నాట్ అబౌట్ ఈగో. నువ్వేదో అన్నావని నేనేదో అనాలనుకోవట్లేదు. ఐ నో అండ్ ఐ అగ్రీ విత్ వాట్ యు సెడ్. నౌ ట్రై టు అండర్స్టాండ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో. సూసైడ్స్ డిఫరెంట్ ప్లేసెస్ లో జరుగుతున్నాయి, డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అవుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఒక సూసైడ్ కి మరొక సూసైడ్ కి డిఫరెంట్ కారణాలున్నాయి అండ్ డిఫరెంట్ టైమ్ అండ్ ఇయర్స్ లో జరుగుతున్నాయి. ఈ కేసెస్ ని విడివిడిగా చూస్తే ఎలా గెస్ చేయగలరు? అకార్డింగ్ టు మై సినారియో, నేను టోటల్ బంచ్ గా 6 years నుంచి జరుగుతున్న సూసైడ్ కేసెస్ ని ఒక్కసారిగా చూడటం వల్ల ఒక సిగ్నేచర్ ని నోటీస్ చేయగలిగాను. అదర్వైజ్ ఐ వుడెంట్ బి ఏబుల్ టు డూ దిస్. మై కన్క్లూజన్ ఈస్, ఈ మిస్సింగ్ అండ్ సూసైడ్స్ వెనుక ఒక బిగ్ క్రైమ్ జరుగుతుందని. దిస్ ఇస్ ట్రూ, దిస్ ఇస్ రియల్ అండ్ యూ షుడ్ యాక్సెప్ట్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఓకే సారా, నా మాటల్ని కాంపోజిట్ చేసావు కాబట్టి నీకు ఆప్షన్ ఇస్తున్నా. నీకు ఏ హెల్ప్ కావాలో అడుగు. ఇదిగో, ఇన్ కేస్ ఫస్ట్ స్టేజ్లోనే నెగిటివ్ రిజల్ట్ వస్తే నీ ప్రాజెక్ట్ మార్చుకోవాలి, నన్ను డిస్టర్బ్ చేయడం మానేయాలి. ఓకేనా? సరే,
సూసైడ్ చేసుకోబోయే అబ్బాయిని పట్టుకుంటే ప్రేమించిన అమ్మాయి మిస్ అయ్యి 1 మంత్ అవుతుంది అండ్ వాళ్ళ ఆచూకీ కూడా దొరకదు. అదే మిస్ అవుతున్న అమ్మాయిని పట్టుకుంటే లవ్ చేస్తున్న అబ్బాయిని సూసైడ్ చేసుకోకుండా ఆపచ్చు. ఏ అమ్మాయి మిస్సింగ్ కేసు మా వరకు రాలేదే. ఇందాక చూసావు కదా, ఇంతవరకు అమ్మాయిలు మిస్ అవుతున్నట్లు ఏ కేసెస్ రిజిస్టర్ అవ్వలేదు. ఎక్సెప్ట్ 1 or 2 అమ్మాయిలు ఇంట్లో గొడవ పడి రిలేషన్ కట్ చేసుకుని వెళ్ళిపోవడం వల్ల పోలీస్ స్టేషన్ వరకు రావట్లేదు. అలాంటి కేసెస్ మా వరకు రాకుండా ఎలా ముందుకెళ్దాం అనుకుంటున్నాం? అన్ఎక్స్పెక్టెడ్ గా ఫేస్బుక్ లో ఒక వీడియోని చూశాను. స్టాప్, డోంట్ టచ్ మీ. సీ డాడ్, సీ అక్క నాతో గొడవ పడుతుంది. సీ డాడ్, హౌ వీర్డ్ షీ ఇస్ యాక్టింగ్. నీకే కాదు, ఈ ఇంట్లో ఎవరికి నేనంటే ఇష్టం లేదు. నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. ఇఫ్ యు వాంట్ టు గో, దెన్ గో, జస్ట్ లీవ్. డాడ్, ఇందులో నా తప్పేం లేదు. నేను తన స్కూటీ చెప్పకుండా తీసుకెళ్ళాను అంతే. తను మా అక్క. తనని మీరు ఎక్కడన్నా చూస్తే ప్లీజ్ షో దిస్ వీడియో టు హర్. ఈ వీడియో తను చూసిందంటే షీ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అంటిల్ మై సిస్టర్ కమ్స్ బ్యాక్. ఇప్పుడేంటి, ఆ అమ్మాయి కనబడట్లేదు. ఆ అమ్మాయి బ్రదర్తో మాట్లాడితే ఏదైనా క్లూ దొరుకుతుందంటావు, అంతేగా? నాట్ ఎగ్జాక్ట్లీ. నా రీసెర్చ్ లో విక్టిమ్స్ కి దగ్గరగా ఉంది. మేబీ దెర్ ఇస్ అ ఛాన్స్. సుబ్రహ్మణ్యం, సార్. మేడంతో డీటెయిల్స్ తీసుకొని రేపు మార్నింగ్ స్టేషన్కి పిలిపించు. ఓకే సార్. నువ్వు కూడా రేపు మార్నింగ్ స్టేషన్కి రావాలి. ఇన్ కేస్ నెగిటివ్ రిజల్ట్ వస్తే గుర్తుందిగా? థ్యాంక్ యూ. హలో. రే కమల్, అది కథలో దూసుకెళ్తోంది. దానికన్నా వేగంగా దూసుకెళ్ళి ఆ పాల సముద్రం ప్రొఫెషనల్ కిల్లర్ బుల్లెట్ రాజన్ రమ్మను. ఓకే.